హలో గాయస్. సో ఈరోజు మనమైతే హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఓవి రామన్ బోల్ అయితే పెట్టారండి. సో యానిమ్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక హెవెన్ అండి. మొత్తం యానిమేషన్ థీమ్ ఉంటుంది, యానిమ్ థీము. సో అసలు అయితే చాలా బాగుంటుందండి. యానిమే ఫ్యాన్స్ అలాగే నరుటో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుందండి. సో మొత్తం లోపల చూస్తున్నారు కదా, అంబియన్స్ అయితే మొత్తం యానిమే వాళ్ళదే ఉంటుంది. మొత్తం అంబియన్స్ అయితే చూడండి, నరుటో చూడండి అక్కడ తింటున్నారు. సో ఎవరైతే యానిమ్ ఫ్యాన్స్ ఉంటారో మీరు డెఫినెట్గా మస్ట్ విజిట్ ప్లేస్ అండి ఇది. సో మనకి ప్రైసెస్ కూడా చూడండి తక్కువతోనే ఉన్నాయి, అఫోర్డబుల్ ప్రైసెస్ అండి. 35 రూపీస్ నుంచే మెనూ స్టార్ట్ అవుతుంది మనకి. సో మరి ఫుడ్ కూడా ఎలా ఉందో మీకు ట్రై చేసి చెప్పేస్తాను. ఒకసారి అంబియన్స్ అయితే చూసుకోండి. లోపల మొత్తం మనకి యానిమ్ థీమ్ అండి, చూడండి ఎంత బాగుందో. సో యానిమేషన్ ఫ్యాన్స్కి అయితే ఒక హెవెన్ అండి ఈ ప్లేస్ అయితే. సో మస్ట్ విజిట్ ప్లేస్ అయితే అని చెప్తాను. సో నేనైతే నైట్ అయితే వెళ్ళానండి. సో చూడండి జనాలు నేను వెళ్ళిన టైంకి అయితే చాలామంది అయితే ఉన్నారు. సో ఇదైతే కొత్తగా ఓపెన్ అయింది కదా, జనాలు కూడా చాలామంది ఉన్నారు. సో నేనైతే వెజ్లో కావుసువేలో వెజ్ బౌల్ అయితే ఒకటి చెప్పానండి. ఇది థాయ్ ఫుడ్ ఉంటుంది కదా, కోకోనట్ మిక్స్లో అలా ఉందండి. సో మనకైతే టేస్ట్ అయితే మీకు చెప్పేస్తాను చూడండి. సో అందులో మనకి నూడిల్స్ అలాగే పీనట్స్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ చూడండి. సో మరి మనమైతే చాప్స్టిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా అన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి చాప్స్టిక్స్ తోటే. మీకు చాప్స్టిక్స్తో అలవాటు లేదో తినడం ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. సో నేను అవన్నీ అయితే మంచిగా మిక్స్ చేసేసాను. మొత్తం మిక్స్ చేసేసి ఇంకా డైరెక్ట్గా టేస్ట్ ఎలా ఉందో చెప్పేసాను చూడండి. సో ఆ నూడిల్స్ని అయితే నేను రోల్ చేస్తూ ఒకసారి అయితే నోట్లో పెట్టుకున్నానండి. సో ఆ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మొత్తం కోకోనట్ మిల్క్తో కదా, మీరు థాయ్ ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే థాయ్ ఫుడ్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. సో మొత్తం కోకోనట్ మిల్క్తో ఉంటుంది. సో టేస్ట్ మాత్రం బాగుంటుందండి, చాలా బాగుంది. నేను ఇది అయిపోగానే నేను చికెన్ బౌల్ కూడా ఒకటి చెప్పానండి, రామన్. అది కూడా చూస్తాను చూడండి. ఇదే అండి డెమన్ చికెన్ బౌల్. ఇది కొంచెం స్పైసీ ఉంటుందండి, అంటే మరీ అంత స్పైసీ ఏమి ఉండదు. తెలంగాణ వాళ్ళకైతే నార్మలే అనిపిస్తుంది. సో అక్కడైతే వాళ్ళకైతే చాలా స్పైసీ అనేది చెప్తారు. సో చూడండి మనకి ఏమేమి ఇచ్చారో. ఎగ్, చికెన్, అలాగే మనకి కొంచెం స్వీట్ కార్న్, అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే నువ్వులు వేసారు చూడండి. సో క్యారెట్ ఉన్నాయి. మొత్తం రామెన్ బౌల్ అయితే ఇదండి. సో మనకి ఆ ప్లేట్ చూడగానే మనకైతే నోరైతే ఊరిపోతుంది చూడండి. సో ఆ గార్నిషన్ అయితే చూడండి ఎలా ఉందో. సో నాకైతే పక్కనే ఇలాంటి యానిమ్ థీమ్డ్ పిక్స్ చూస్తూ ఇలా బౌల్స్ తినడం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి పక్కన వాళ్ళు నవ్వుతూ రామెన్ బౌల్స్ ఎలా తింటున్నారో, సో వాళ్ళ మనము తినేద్దాం పదండి. సో నాకైతే చాప్స్టిక్స్తో అలవాటు కాబట్టి నేను మొత్తం చాప్స్టిక్స్ తోటి తినేస్తున్నాను చూడండి. సో నూడిల్స్ అయితే చూస్తున్నారు కదా, సాఫ్ట్గా చాలా అయితే బాగున్నాయండి. సో అన్నీ మిక్స్ అయితే చేసేస్తున్నాను. మిక్స్ చేసి ఒకసారి నేను ఫస్ట్గా చికెన్ అయితే ట్రై చేద్దామని చికెన్ అయితే తీసుకొని ఒకసారి ఒక బైట్ అయితే లోట్లో పెట్టుకున్నానండి. సో చికెన్ బైట్ అయితే చాలా బాగుండింది. సో మనకి స్టీమ్ చేసి ఇచ్చారేమో, చాలా బాగుంటుందండి. తర్వాత కొంచెం స్వీట్ కార్న్ కూడా తీసుకొని తిన్నాను. సో కొంచెం స్పైసీ అనిపించింది కానీ మరీ అంతేం లేదండి, మన తెలంగాణ వాళ్ళకైతే సెట్ అయిపోతుంది. సో టేస్ట్లో అయితే అన్నీ బాగున్నాయండి. ఈ ప్లేస్ అయితే హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంది. సో మరి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా వెళ్ళి ట్రై చేసేయండి. అలాగే మీకు ఏమైనా డిస్కౌంట్ కావాలంటే నా పేరు చెప్తే ఏం రాదు, కానీ మీరే ఫొటోస్ వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని కొలాబ్ చేసుకొని రీల్ చేసేయండి, 50% డిస్కౌంట్ వస్తుంది. సో గాయస్ మీరు కూడా వెళ్తే మాత్రం నన్ను మాత్రం ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో suresh5340 మస్ట్ ట్రై గాయస్. సో నన్ను కూడా ట్యాగ్ చేసేయండి, నేను కూడా మీ వీడియోస్ అయితే చూస్తున్నాను. సో మీరు ఎవరెవరైతే వెళ్తారో అలాగే మేము వెళ్ళామని అయితే కామెంట్ చేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయస్.